చూసాను అసలు వెంకటేష్ గారికి సై కొట్టాలనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే వెంకటేష్ గారు ఒక లాంగ్ బ్యాక్ తర్వాత ఒక మంచి సినిమాతో వచ్చారని చెప్పొచ్చు అనమాట. అసలు ఎస్పెషల్లీ హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి లుక్స్, ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలు ఆ స్టైల్ కానీ అయితే వేరే లెవెల్ లో తీసుకెళ్లాడు. కొన్ని సీన్స్ అయితే వెంకటేష్ గారు ఆ స్టైల్ చాలా మార్చారంట. అంటే చాలా కొత్తగా ఉంది అసలు వెంకటేష్ గారిని. మనం గతంలో కానీ ఏంటంటే ఆయన ఫ్యామిలీ సినిమాసే ఉంటాయి కదా, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫుల్ మాస్ యాంగ్రీ లుక్స్ చూపించారు. డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఈ సైంధవాన్ని కానీ గెలికితే చావును గెలికినట్టు అండి. కొన్ని సీన్స్ అయితే కంటి చూపుతో బాలయ్య చంపేస్తాడు కదా, కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. కంటి చూపుతోనే విలన్ ని వణికిచ్చే సీన్స్. సో నాకైతే చాలా బెటర్ గా నచ్చింది. ఇంకోటి మనకి హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారు, తమిళ యాక్టర్ అనమాట. ఆయన కానీ చాలా బెటర్ గా చేశారు. వెంకటేష్ గారికి ఒక మంచి సపోర్టింగ్ రోల్ ఇచ్చారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి నవాజుద్దీన్ విలన్ అనమాట. ఆయన కానీ ఏంటంటే కామెడీ చేస్తూనే ఉంటాడు. అసలు ఎవరు అనుకుంటాడు, పిచ్చుకు వచ్చేసరికి విలన్ అతనే. విలన్ అయితే ఎక్స్ట్రాడినరీగా చేశాడు. డైలాగ్ గానీ ఉంటుంది బెన్ స్టోక్స్ అని ఖాళీ అంటే మనకి సస్పెన్స్ అది సస్పెన్స్ మనకి లాస్ట్ లో రివీల్ చేశాడు అనమాట. అసలు లాస్ట్ లో రివీల్ ఏంటంటే ఎంత వైలెంట్ గా మారుతాడు అనేది నవాజుద్దీన్ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఆయన సీన్స్ అయితే ఎస్పెషల్లీ హైలైట్. సాంగ్స్ అయితే చాలా బాగుంది. ఒక పాప సాంగ్ ఉంది ఎమోషనల్ గా, అది కానీ మనం చాలా కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే రెండు మూడు సాంగ్స్ ఉన్నాయి. మందేస్తా మామ ఉంది, ఇంకోటి 2-3 సాంగ్స్ ఉన్నాయి అనమాట. ఓవరాల్ గా మూవీ ఏంటంటే చూడొచ్చు కదా, ఫ్యామిలీతో చూడొచ్చు. ఆండ్రియా కూడా పర్వాలేదు, ఒక నెగిటివ్ రోల్ చేసింది అనమాట. నేను ఓవరాల్ కూడా చెప్తున్నా, సినిమా అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ వైలెన్స్ ఉంది. ఆ గన్నులు కాల్చడం, ఆ బ్లడ్ కత్తులు ఎక్కడంటే అక్కడ దించడం, మొండాలు లేచిపోవడం, ఇవి కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతాయని అనుకుంటున్నాం. నార్మల్ ఆడియన్స్ కానీ ఏంటంటే ఆ సీన్స్ కి కొద్దిగా ఒక భయపడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా అయితే మూవీ చూడొచ్చు. శైలేష్ కోలన్ మార్క్ అనేది కొంచెం తగ్గిందని అనుకుంటున్నా. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, కనెక్ట్ అవుతుంది. నేను 5కి 3.1 ఇస్తాను. దారి కూడా శైలేష్ కోలను సైకోతనం చూపించిండు. ఇంత సైకోతనమా, మామని ఎంత ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ప్రతి సంక్రాంతి కళ్ళు వస్తుంది, ఈసారి మామ వచ్చినాడు అని చెప్పిన, కానీ మామ కూడా డిసప్పాయింట్ చేయించింది. నచ్చలేదు అక్క. మామ ఫ్యాన్ ఇక్కడ. మసాలా తర్వాత దీనికి డిసప్పాయింట్ అయినాను. ఎందుకంటే స్టోరీ రొటీన్ అనిపించింది, ఫైట్లు కూడా చాలా రొటీన్ అనిపించింది. కానీ మామ డైలాగ్ కానీ ఎమోషన్ కానీ అవి ఫైట్ యాక్షన్ సీన్స్ అయితే బాగా అనిపించింది. అవి చూపించింది, యాక్షన్ మూవీ అని చూపించిండ్రు. కానీ ఆడ ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది అక్క, మంచిగా ఉంటుందని సస్పెన్స్ థ్రిల్లింగ్ అనిపించిందా లేదాక. మంచి యాక్షన్ సీన్స్ ఎట్లా ఉండే, అవి ఇక్కడ కాలిస్తే ఇక్కడ రావడము, కొన్ని సీన్స్ ఎంత మంచిగా అనిపించిన ఫన్. అలాంటి సీన్స్ పెట్టి మంచిగా ఎంగేజింగ్ అనిపించింది. అలాంటిది ఇక్కడ వచ్చి చూస్తే థియేటర్లో కొన్నిసార్లు ఒరే ఎప్పటి నుంచి థియేటర్ లేక బయటకు పోదాం అనిపించింది. నిజంగా శైలేష్ కోలన్ తప్పే ఇది మొత్తానికి అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, లాస్ట్ ఎమోషన్ అయితే బాగుంది. మామ అయితే చేసింది. బాగా గుర్తు చేస్తారు. విలన్ క్యారెక్టర్ వాడు హిందీలో అని తెలుగులో ఆడుతా, అది కామెడీ ఉంటది. వాడు కూడా అక్కడ మనకేం మా మామ ఉన్నాడు, మా మామ ఉన్నాడు, వాడైతే బాగా చేసిండు. ఇంకా మిగతా వాళ్ళు అయితే లేదు. గెటప్ సీన్ మీ టూత్ పేస్ట్ లో రక్తం ఉంది అంటాడు, అది కామెడీ భలే ఉంది నిజంగా. అంటే డైలాగ్స్ కొద్దిగా ఉంది, అదే కామెడీ మొత్తం పెట్టి తీసినాం మేము. అట్టే మీసే తొడగొట్టి చెప్తూనే మామ ఇట్టే. శైలేష్ కోలన్ సైకో కొడుకు, సైకో పెద్ద సైకోనే నిజంగా. అదైతే నాకైతే 2.9. సైంధవ్ చూసిన మామ అత్తర్రా కొట్టిండు మామ, కంబ్యాక్ వచ్చిండు మామ. వెంకీ మామ ది బెస్ట్ మూవీ తీసిండు మామ. నాకు హీరో క్యారెక్టర్ కంటే అంటే నవాజుద్దీన్ క్యారెక్టర్ మస్తు నచ్చింది భయ్య. ఎందుకంటవా బ్యాన్ స్టోక్స్ అంతే, బ్యాన్ స్టోక్స్ సూపర్. ఏదైతే హీరోకి విలన్ కి పడ్డ తగ్గ పవర్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ ఉన్నదన్న సూపర్ సూపర్. నవాజుద్దీన్ క్యారెక్టర్ మాత్రం అద్దరు కొట్టిండు. నాకైతే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఒక బూస్టింగ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు ఆ సినిమా మొత్తానికి. అరే క్యాబోల్తేనే అని చెప్పండి, అరే క్యాబోల్తే అని చెప్పి ఏదైతే ఆ డైలాగ్స్ ఉంటాయో నవాజుద్దీన్ క్యారెక్టర్ మాత్రం ది బెస్ట్ తీసిండు. సూపర్ అన్న. ఏం చెప్పాలా మామ, ఇక దీని మాటలు రావట్లేదు మామ. అద్దరు కొట్టిండు మామ, ఇక చెప్పనీకి మాటలు లేవు మామ. లాస్ట్ మూమెంట్ లా ప్రపోజ్ చేసిండు మామ, కానీ వర్కౌట్ కాలే. అది దాని మీద బ్యాన్ స్టోక్స్ అంతే, బ్యాన్ స్టోక్స్ సూపర్ మామ సూపర్. నాకది రేటింగ్ అడక్కురి భయ్య. మాకు రోకల్ బండేసి కిందకి పెడుతున్నారు, మళ్ళా రోకల్ బండతోటి మామూలు బండతోటి కాదు, రోకల్ బండతోటి వేస్తారు మళ్ళా. రేటింగ్ అడక్కురి బాగా. ఎందుకంటే 3.5 ఇవ్వాలి, 4.5 ఇవ్వాలి. 2 సినిమాలు వస్తున్నాయి మళ్ళీ. దాని గురించి చూసిన భయ్య, ఏది బాగుందని చెప్పనీకి రాదు భయ్య. సినిమా నువ్వు కంపేర్ కాదు, 2 అంతే. ఇక నువ్వు పొద్దుగాల అన్నం తింటావా, బిర్యానీ తింటావా, కడుపు నిండుతా అంటే అన్ని చెప్పనీకి రాదు భయ్య. పొద్దుందే మధ్యాహ్నం
అది పొద్దున టిఫిన్ తినాలి మాత్రం అది నాకైతే రెండు కూడా నాకు బాగున్నాయి. ఇక నెక్స్ట్ కూడా ఇక బ్యాడ్ స్ట్రోక్స్. నా ఇప్పుడే సైంధవ్ మూవీ చూసినా చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్నమాట. అంటే ఒక డిఫరెంట్ స్టోరీ తోటి ఒక వెంకటేష్ గారు రావడం అనేది అల్టిమేట్ నిజంగా. ఎందుకంటే యాక్షన్ మూవీ అనేది వెంకటేష్ గారి కెరీర్ లో చాలా తక్కువ అంటే చాలా తక్కువ. అలాంటిది ఇందులో మాత్రం ఫుల్ యాక్షన్ మూవీ చాలా బాగుంది. యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నిజంగా చిన్న పాప డాటర్ అండ్ ఫాదర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే ఒక సెంటిమెంట్ అంటేనే వెంకటేష్ గారు గుర్తుకొస్తారు. కానీ ఇందులో సెంటిమెంట్ తో పాటు యాక్షన్ చూపించడం అయితే అల్టిమేట్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అన్నమాట. ఒకటే భయ్యా నిజంగా సెంటిమెంట్ కి పెట్టింది పేరు వెంకటేష్ గారు. అలాగే ఈ సినిమా చూసుకుంటే మాత్రం సెంటిమెంట్ తో పాటు యాక్షన్ అనేది ఇంత అద్భుతంగా వస్తుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ సినిమా చాలా బాగుంది. ఆ చిన్న పాప యాక్టింగ్ అయితే అల్టిమేటెడ్. అలాగే ఆర్య గారు మన యాక్షన్ అయితే ఇరగదీసేశారు అన్న, అసలు మామూలుగా లేదు. ఆ యాక్షన్ మూవ్మెంట్ లకి నిజంగా వెంకటేష్ గారికి జోడిగా ఆర్య గారిని పెట్టడం అయితే అల్టిమేట్. నిజంగా డైరెక్టర్ గారిని అయితే ఒక విషయంలో మెచ్చుకోవచ్చు. వెంకటేష్ గారి పక్కన ఆర్య గారిని పెట్టి ఇంత అద్భుతమైన సినిమా అనేది సూపర్. అసలు వెంకటేష్ గారి నుంచి చాలా కొత్తదనంగా చూపించారు. ఆ యాక్షన్ మూవ్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి భయ్య, సూపర్. అసలు రేటింగ్ అయితే నేను 10 కి 10 ఇస్తాను. చాలా బాగుంది. సైంధవ్ చాలా ఇయర్స్ తర్వాత విక్టర్ వెంకటేష్ సోలో హిట్ కొట్టారు అనమాట. చాలా బాగుంది సినిమా. ఆఫ్టర్ అంటే సోలో హీరోగా పెద్ద హిట్ అనమాట. ఆఫ్టర్ చాలా చాలా సంవత్సరాల తర్వాత. అంటే ఒక తులసి, ఒక లక్ష్మి, ఒక జయం మందిర, ఒక ఘర్షణ, ఆ లెవెల్లో ఉందన్నమాట యాక్షన్. సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు కొంచెం కూడా మన పక్కకు జరగకుండా సీట్ ఎడ్జింగ్ థ్రిల్లర్ గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా హైలైట్ గా ఉంది. అసలు సెంటిమెంట్ లో వెంకటేష్ తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంది సెంటిమెంట్. అసలు హైలైట్. అసలు ఆర్ఆర్ అది బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది. అసలు 100% హిట్ పట్టే సోలో హీరోగా పెద్ద హిట్ వచ్చినట్టు అనమాట. మల్టీ స్టార్ కాకుండా సోలో హీరోగా చాలా బాగా చేశారు అనమాట. అంటే నేను అవి చూడలేదు, బట్ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట. చూడలేదు నేను 100% అయితే యాజ్ ఎ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ గా కాకుండా అందరి పరంగా కూడా చాలా బాగుంది మూవీ. అది రేటింగ్ 5 కి 3.5 వచ్చు. చాలా బాగుంది మూవీ. ఏ మూవీ బ్రదర్? సైంధవ్ అంటే హ్యాపీగా వచ్చి పడుకోవాలనుకుంటే సినిమా, అంటే హ్యాపీగా వచ్చి పడుకోవాలనుకుంటే హ్యాపీగా రావచ్చు. ఏం లేదన్న, వెంకటేష్ సూపర్ ఉంటాడు, అది తెలిసిందే. కాకపోతే యాక్టింగ్ అదే కొత్తగా ఏం లేదు. బాగుందని అంటే యాక్షన్ ఒకటి బాగుంది సినిమాలో, అంత చెప్పుకొని ఇంకేం లేదు సినిమా. కామన్ యాక్టింగ్ అయితే ఆయన సూపర్, అయినా జింపి పడేసాడు అనుకోండి. కాకపోతే స్టోరీ రొటీన్ స్టోరీ, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అంతకు మించి అయితే చెప్పుకోవడానికి ఏం లేదు. ఒకటి రెండు అని చెప్పలేము కదా. మనం బేసిక్ గా మూవీ లవర్స్ కదా, మనం మూవీ చూస్తుంటాం, ఆల్రెడీ గెస్ చేస్తూనే ఉంటాం. అరే ఇది ఆల్రెడీ చూసినాం. ఇప్పుడు ఒక సినిమా గురించి ఒక మూవీ పేరు చెప్పేసి దాన్ని ఇది చేయదు, స్పాయిల్ చేయొద్దు. కాబట్టి మూవీ పేరు చెప్పలేము. సినిమా నచ్చలేదు, వెంకటేష్ యాక్టింగ్ బాగుంది, ప్లస్ మన యాక్షన్ సీన్స్ బాగుంది. గుంటూరు కారం చూసిన ఏంటంటే గుంటూరు కారంతో కంపేర్ చేసుకుంటే ఇది బాగుంది. హనుమాన్ ఇంకా చూడలేదు, బట్ అదే బాగుందని అనిపిస్తుంది. బయట టాక్ కూడా అదే ఉంది, తెలియదు. అది పోవాలి ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ అది కవర్ చేయాలి. సూపర్ బ్లాక్ బాస్టర్ అని కాదు, కానీ వెంకటేష్ గారికి ఒక మంచి క్యారెక్టర్ పడింది అంటాను. యాక్షన్ అడ్వెంచర్ లాగా, యాక్షన్ ఎంటర్టైనర్ లాగా. మనకి హాలీవుడ్ కి జాన్ విక్ ఎలాగో టాలీవుడ్ కి సైంధవ్ అన్నట్టు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సైంధవ్ రిఫరెన్స్ లా జాన్ విక్ రిఫరెన్స్ కనిపిస్తాయి బాగా. మనకి జాన్ విక్ కి ఎట్లా ఎలివేషన్ ఇస్తాడో అటువంటి ఎలివేషన్లే వెంకటేష్ గారికి కూడా పడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే కొద్దిగా డిసప్పాయింట్ చేస్తుంది. మనకి ఎమోషన్ ఓవర్ అయిపోవడం, మంచి యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నప్పుడు కూతురు సెంటిమెంట్ అవడం, అంతా క్లైమాక్స్ అంతా ఒక పిల్లలకి హెల్ప్ చేయడం అనేది ఒక మెసేజ్ అని ఒక మంచితనం కోసమన్నట్టు అయిపోయింది. ఒక సైకో క్యారెక్టర్ తీసుకున్నప్పుడు అది మంచితనానికి వెళ్ళిపోయి రొటీన్ కమర్షియల్ మూవీలో అయిపోయింది. అది ఒక డిసాటిస్ఫాక్షన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ కుడ్ బి బెటర్ అనిపించింది నాకు. నేను ఓవరాల్ గా ఇది వెంకటేష్ కి మంచి సినిమానే, బట్ ఇది కాంపిటీషన్ లో కాకుండా సోలోగా వచ్చుంటే బెటర్ రిజల్ట్ వచ్చేది. డైరెక్టర్ కి అయితే నిజంగా చెప్తున్నా, దండం పెడుతున్నా డైరెక్టర్ కి అయితే. నిజంగా పిల్లల్ని స్కూల్ కి వెళ్ళమంటే అంటారు, నేను వెళ్ళను. మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు డైరెక్టర్ శైలేష్ కొలను. నిజంగా అయితే మూవీ అట్లుంది. మీ అందరికీ తెలుసు
ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ, సూపర్ గా ఉంది. హీరోయిన్ రెహాను శర్మ మూవీ అయితే చాలా బాగుంది బ్రో. షూట్ చేసేవాడిని అంటారు షూటరు, సినిమా చూసాక మీ అందరి కంట్లో నుంచి వస్తుంది వాటరు. ఎమోషన్ సీన్స్ తోటి నిజంగా ఏడ్పించేసినాడు వెంకటేష్ గారు అయితే. క్లైమాక్స్ లో ఎంత బాగుందంటే, క్రికెటర్ లో ఫేమస్ అజారుద్దీన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నజీరుద్దీన్. నిజంగా అంత బాగుంది మూవీ అయితే. మదర్ సెంటిమెంట్ అయితే నిజంగా అన్కండిషనల్ లవ్, ఒక ఫాదర్ డాటర్ మధ్యలో ఉండే రిలేషన్ అయితే నిజంగా బాండింగ్, ఆ లవ్ అనేది చాలా బాగుంటది. డాటర్ కోసం ఏ ఫాదర్ అన్నా ఎక్కడి వరకైనా వెళ్తారు, అదే చూపించినారు మూవీలో. నిజంగా గ్రేట్ మూవీ, మంచి 75th ఫిలిం. వెంకటేష్ గారిది ఎలా ఉంటుంది అనుకొని వచ్చిన సూపర్ ఉంది మూవీ అయితే. బాగలేదంటే కొద్దిగా మూవీ వచ్చి ఫ్యామిలీ స్టోరీ కాబట్టి ఎమోషన్ సీన్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా అట్లా ఉంది, కానీ బాగుంది బ్రో. మొత్తానికి అయితే మూవీ బాగుంది. రేటింగ్ అయితే నేను 5కి 4 out of 5 రేటింగ్ ఇస్తున్నాను. యావరేజ్ ఉంది, మరి అంత డౌన్ ఫాల్ అయితే ఏం లేదు. మనకి ఏం కావాల్సిందంటే ఇప్పుడు వీళ్ళు వెంకటేష్ అయినా యాక్టింగ్ అయినా పర్ఫార్మెన్స్ అయినా రీసెంట్ గా వచ్చిన ఫిలిం కంటే చాలా బెటర్ ఉంది. కానీ దీంట్లో ఏంటంటే రొటీన్ స్టోరీ అబ్బా. ఎట్లా అంటే మనం ఎన్నో చూసాం కదా, అదే స్టోరీ లైన్ అనిపిస్తుంది, అదే స్టోరీ లైన్ అదే ఉండడం, సాంగ్స్ ఎక్కువ ఉండదు, అంత కనెక్ట్ కామబ్బా. సినిమాకి అయితే అంత కనెక్ట్ కాము. చెప్పాలంటే నాకే బాధ అనిపిస్తుంది. అలాంటే డబ్బులు తీసుకొని చెప్తున్నాం అబ్బా, మనం జెన్యూన్ టాక్ ఇస్తున్నాం కదా. నాకు నచ్చలేదు కాబట్టి నా ఇంటెన్షన్ ఇది. వాళ్ళకి నచ్చిందంటే నచ్చింది, నో ప్రాబ్లం, నేను కాదని అంటలేను. ఇప్పుడు కొందరికి స్టోరీలో అంత బజ్జి లేదబ్బా, రొటీన్ స్టోరీలో బజ్జి లేదు అంట. పాపకి హెల్త్ ఇష్యూ ఎట్లుందో ఇలా స్టోరీలో అంత హెల్త్ ఇష్యూ ఉంది. అట్లా అంత ఓవరాల్ గా అయితే అది. బీజిఎం స్కోర్ బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ 1-2 ఉంటది అంతే, ఇంకా ఏం ఉండదు. ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే ఇది చాలా బాగుంటది, తీసే విధానమైన. కానీ ఎన్నో చూసాం అబ్బా, ఎన్నో చూసాము. 1 టైం వాచబుల్. నేను దీనికంటే ఒకటే మాట చెప్తాను, 90s వచ్చినాయి కదా వెబ్ సిరీస్, మంచిగా చల్లగా ఇంట్లో రూమ్ లో తీసుకోండి, టీవీ ఆన్ చేసుకోండి, హోమ్ థియేటర్ పెట్టుకోండి, చిల్లు ఉంటే చిల్లు ఉండండి, మందు అంటే మందు ఉండండి, ఏదంటే అది ఉండండి, అది పెట్టుకొని చూసుకోరా అబ్బా. టైం వేస్ట్ చేయకండి. ఓన్లీ హనుమాన్ దాని తర్వాత నా సమీరంగా. నాగమామ అన్న డెఫినెట్లీ హిట్ అవుతుంది, డెఫినెట్లీ నాకు చాలా నచ్చుతుంది కూడా అనిపిస్తుంది. నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉన్నా. ఒకటి హనుమాన్, దాని తర్వాత కాంపిటీషన్ ఇచ్చింది నా సమీరంగానే. ఓకే, గుంటూరు అన్నట్టే పోయింది అది. ఓకే.